ఫిబ్రవరి 6 నుంచి హద్ సే హద్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త నియామకాలు చేసే వరకు పాత మండల అధ్యక్షులే యాత్రకు బాధ్యతలు వహిస్తారని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో కలిసి ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24, 25, 26న ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు ఛత్తీస్గఢ్లో జరుగుతాయన్నారు. ఆ 3 రోజులు యాత్రకు బ్రేక్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో 2003 పరిస్థితులే మళ్లీ 2023లో దాపురించాయని రేవంత్ విమర్శించారు. రాజులు రాచరికం మీద గిరిజన హక్కుల కోసం సమ్మక్క సారక్క రక్తం చిందించారని, అదే స్ఫూర్తితో దొరల మీద పోరాటం చేసేందుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. రాయ్పూర్ లో జరుగుతున్నాయి కాబట్టి 3 days ముఖ్య నాయకులందరూ కూడా అక్కడికి వెళ్లాల్సి ఉంటది. పిసిసి, సిఎల్పి, అదర్ లీడర్స్. సో ఆ 3 days మనకు బ్రేక్ ఉంటది. దాని తర్వాత మళ్ళీ కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది. మొదట ములుగు నియోజకవర్గం మేడారం నుంచి ప్రారంభమై మహబూబాబాద్ పార్లమెంట్ లో 7 అసెంబ్లీలు 10 రోజులలో నేను ప్రత్యక్షంగా పాల్గొనడం జరుగుతుంది. వారు వివరించినట్టుగా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాస్కి గారు, సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు, పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇతర ముఖ్యమైన నాయకులు తెలంగాణలో నలుమూలల రాహుల్ గాంధీ గారి యొక్క సందేశాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి గుండెకు చేర్చడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, బ్లాక్ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అందరి నాయకులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని పూర్తి స్థాయిలో పనిలో నిమగ్నమై ముందుకు వెళ్లాలని చెప్పి హైకమాండ్ ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ ఆ కార్యాచరణ తీసుకుంది. ఇక మండల పార్టీ అధ్యక్షుల